హలో గైస్, ఇవాళ మనం వెళ్ళే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ నుండి వ్యూస్ కానీ టెంపుల్ కానీ ఆ గుట్ట హైట్ నుండి చూస్తే ఎక్సలెంట్గా అనిపిస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ వచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్. మన తెలంగాణలో ఓన్లీ వన్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఆఫ్ శ్రీ సత్యనారాయణ స్వామి. ఇవాళ కార్తీక పౌర్ణమి. టెంపుల్లో చాలా రష్ ఉంటుంది. చుట్టూ ఉన్న పల్లెటూరు వారందరూ ఈ టెంపుల్కి విజిట్ చేస్తారు. అలా అని లోకల్సే కాదు, నాన్ లోకల్ వాళ్ళు కూడా వస్తారు. ఇవాళ ట్రాఫిక్ అండ్ క్రౌడ్ మనం చూడాల్సిందే. గోదావరి ఒడ్డున గుట్టపైన ఉండే ఈ టెంపుల్ మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. టెంపుల్ కి వెళ్తే ఇఫ్ పాసిబుల్ హిస్టరీ దొరికితే మనం ఫుల్ హ్యాపీ కదా. ముందు మనం టెంపుల్ హిస్టరీ మాట్లాడుకుని దెన్ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. మనం చూస్తున్న ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ ని రెండవ అన్నవరంగా పిలుస్తారు. ప్రాముఖ్యత గాంచిన టెంపుల్ ఒకటి తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఉంటే, రెండవ ప్రాముఖ్యత గాంచింది మన మంచిర్యాల డిస్టిక్ లో ఉన్న ఈ గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ని నిర్మించింది 1964లో. గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరిమానులు గారు మొదటి అడుగు వేసి చాలా భక్తులతో కలిసి నిర్మించారంట. ఈ గోవర్ధన పెరిమానుడు స్వామి వారికి కలలో సత్యనారాయణ స్వామి కనిపించి, నేను మీ గ్రామ శివార్లో ఉన్న రాతికొండ మీద వెలిసి ఉన్నాను అని కలలో కనిపించారు. ఒక్కసారికి కలే అని నమ్మలేకపోయారు, కానీ మారుసార్లు వివిధ రూపాల్లో దేవుని ఆనవాళ్లు కలలో కనబడడం మొదలయ్యాయి. దానితో ఈ గుట్ట మీద వెతకడం మొదలు పెట్టారు, కానీ దేవుని ఆనవాళ్లు కనిపించలేదు. ఆ రోజు సాయంత్రం నిద్ర వెళ్లే ముందు మిమ్మల్ని కనిపెట్టలేకపోతున్నాను, మీరే దర్శనం ఇవ్వండి స్వామి అని సత్యనారాయణ స్వామిని వేడుకొని పడుకున్నారంట. ఆ రోజు కలలో మళ్ళీ నేను వెదురుగా ఉన్న గుట్టలో ఉన్నానని చెప్పారంట. గోవర్ధన స్వామి వారు మళ్ళీ వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక విగ్రహ రూపంలో దేవుని ఆనవాళ్లు కనిపించాయి. అప్పుడు ఈ గోదావరి నదిలో స్నానం చేసి 1964లో విగ్రహ ప్రతిష్టన చేశారు. అలా భక్తుల కోరికలు నెరవేరుతున్నందున భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఫ్రెండ్స్, భక్తుల సంఖ్య పెరగడం అంటే అంతో ఇంతో కాదు. గుట్ట మీద ఉన్నది టెంపుల్ కాదు, టెంపుల్స్. ఒకటి సత్యనారాయణ స్వామి అయితే ఇంకోటి అయ్యప్ప. ఎప్పుడు నడిచే దారి అది ఫ్రెండ్స్, కానీ ఆ దారి రెండు దేవాలయాలకు తీసుకెళ్తుంది. కానీ ఎక్కువ రద్దీ వల్ల పోలీస్ వాళ్ళు రావడానికి ఆ దారి నుంచి పోవడానికి దారి వేశారు. ఈ దారి డైరెక్ట్ గా సత్యనారాయణ స్వామి వద్దకు తీసుకెళ్తుంది. ఇప్పుడు కట్టిన లైన్ 40-50 నిమిషాలకు దేవుని దగ్గరికి తీసుకెళ్లింది. ఎప్పుడైనా ఇక్కడ కొబ్బరికాయ కొట్టనిచ్చేవారు, కానీ ఇప్పుడు జనాల రద్దీ వల్ల ఇవాళ కిందికి వెళ్లి కొట్టాలంట. మన సత్యనారాయణ స్వామి మెయిన్ టెంపుల్ ఇది. బ్యాక్ సైడ్ నుండి వ్యూ సూపర్ ఉంటది, కానీ ఇవాళ వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ వ్రతం అయితే గుడి పక్కన చేసుకోవచ్చు, గుట్ట కింద కూడా చేసుకొని రావచ్చు. ఇక్కడ వ్రతం కాస్ట్ వచ్చేసి 1500 పర్ పేర్. కొబ్బరికాయలు ఇక్కడ కొట్టి మనం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్దాం. ఏంటిదమ్మా మంచిగా మా డాడీ గాని తాత ఎట్లా ఫ్రెండ్స్, ఈ అయ్యప్ప గుడిలో చాలా మంది మాల వేసుకుంటున్నారు ఇవాళ. ఇక్కడ వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. ఎట్లా కొట్టుడే ఫైనల్గా అయితే అన్నదానానికి చేతనైనంత డొనేషన్ చేయించుకొని 2 పులిహోరలు, 1 లడ్డు తీసుకున్నాను. ఇక్కడ పులిహోర కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ అండ్ లడ్డు ఫర్ 20 రూపీస్. ఇవాళ మన అదృష్టం ఏంటంటే అన్నదానంలో మనకు కూడా తినే ఛాన్స్ దొరికింది. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. ఇది నా ఫస్ట్ టైం ఇక్కడ అన్నదానం తినడం. మీరు కూడా రావాలంటే గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి అని సెర్చ్ చేయండి. డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో రావచ్చు. ఓన్లీ మీకు ఫ్యూయల్ కాస్ట్ అవుతుంది అంతే. మీరు కానీ పున్నమి నాడు వస్తే ఇక్కడనే లంచ్ చేసి కూడా పోవచ్చు.
మన సత్యనారాయణ స్వామి నోమిన వారు చాలామంది లాభపడ్డారు. మీరు కూడా ఒక్కసారైనా రావాలని కోరుతున్నాను. మనం నెక్స్ట్ వెళ్ళే గాడ్ టైగర్ జోన్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ని కూడా కవర్ చేద్దాం. 5 కిలోమీటర్స్ కొండలో భూమి లోపల నుండి వెళ్ళే దారిని కూడా కవర్ చేద్దాం. ఇక సెలవు, బాయ్.